తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ. ఈ పొలిటికల్ థాట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంది. బట్ సేమ్ టైం ఈ కూటమిలో ఏమైనా ఇది పెద్ద రప్చర్ కూడా చేయబోతుందా అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రవర్తన లోకేష్కి నచ్చట్లేదు అనేటువంటి ఊహాగానాలు కొన్ని పేపర్లలో, కొన్ని న్యూస్ ఛానల్లో విపరీతమైనటువంటి వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో లోకేష్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసి కూర్చోబెట్టాలి లోకేష్ని అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చాలా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో చూసుకుంటుంటే జనసేన నాయకుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట, సరే లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే చేసేయండి, మా పవన్ కళ్యాణ్ మాత్రం సీఎంని చేయండి అని అంటూ ఉన్నారు. ఇదే ఇవాళ మన పొలిటికల్ థాట్లో బిగ్గెస్ట్ క్వశ్చన్. సరే, దీనిపై మాట్లాడేందుకు దీంతో పాటు ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతూ ఉన్నారు కేవీపీ చౌదరి గారు ఫ్రమ్ టీడీపీ, చందు గారు జనసేన, బొట్ల రామారావు గారు ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అండ్ రామ్మోహన్ రావు గారు ఎనలిస్ట్, షేక్ సైదా గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రైట్, ముందు టీడీపీ నుంచే మొదలెట్టేద్దాం, ఎందుకంటే ఇదంతా మొదలవుతుంది అక్కడి నుంచే కాదు. కేవీపీ చౌదరి గారు, మీరు నవ్వుతా ఉన్నారు కానీ ఇది పెద్ద రప్చరే క్రియేట్ అయ్యేలాగా ఉంది. జనసేన పార్టీ నేతలు కత్తులు కటర్లు పట్టుకుని చాలా రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళే చాలా క్లియర్గా అడుగుతున్నారు, ఒకవేళ లోకేష్ని కనుక డిప్యూటీ సీఎంని చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలనేటువంటి మాట నుంచి వాళ్ళు ఎటు తప్పట్లేదు. మీరేమంటారు? ఇప్పుడు ఏంటంటే జనరల్గా నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము కలవటా ముందు కాడి నుంచి కలిసే దాని గురించి కలవటానికి ప్రయత్నం చేసే కాడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు దేశద్రోహులు, విచ్ఛిన్నకర శక్తులు మమ్మల్ని విడదీయాలనే చూస్తున్నాయి. అవన్నీ పుట్టేస్తాయి. ఎందుకంటే వాళ్ళు బలవంతులు, వాళ్ళు దగ్గర ధనం ఉంది, మీడియా ఉంది, వాళ్ళకి పనికొచ్చే మీడియా, వాళ్ళు పెయిడ్ మీడియా ఉంది, అవన్నీ ఉన్నాయి. కాబట్టి అది కామన్ గా నడుస్తూనే ఉంది ప్యారలర్ గా. ఎప్పుడు వాళ్ళ ప్రయత్నాలలో విరమించుకోలేదు. అయితే లోకేష్ని చేయటము చేయకపోవటం ఏంటంటే, లోకేష్ గారికి చేతి నిండా పని ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయినా, సీఎం కాకపోయినా, లేకపోతే మంత్రి అయినా, ఆయన విధులు, ఆయన విధి నిర్వహణ, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్తున్నారు. ఈయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ప్రపంచ బ్యాంకులో పనిచేశాడు. మరి దానికి అనుగుణంగా ఇక్కడ పరిస్థితుల్ని ఎట్లా అనుకూలంగా మార్చాలా, సెట్ చేయాలా, ఏ విధంగా అప్రోచ్ కావాలా. ఇప్పుడు నీకు ఒక చిన్న సంగతి చెప్తాను. దావోస్లో ఎవరైతే బ్లూ చిప్ కంపెనీలు వెళ్తాయో, అక్కడ ఉంటారో వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్తారు. వాళ్ళకి అవినీతి లేకుండా బరాబర్ ఏదైతే ఉందానో జెన్యూన్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు అవినీతికి బ్లాక్ మనీ వాడరు, వాళ్ళు బ్లాక్ మనీ ఇవ్వరు అనమాట. వాళ్ళు అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటారు. అందు గురించి ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ కానీ జగన్ కానీ ఎప్పుడు దావోస్కి వెళ్ళాల. ఈయన వెళ్ళాడు మన అరవిందో వాళ్ళతోనూ, మన వీళ్ళతోటే, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతోటి మాట్లాడుకొని ఆ ఎరీనాలకు కూడా లేదు. ఎందుకంటే అక్కడ బోర్డు పెడతారు. ఇప్పుడు మామూలుగా మనకి సిబిల్ రేట్ ఇస్తారు కదా, సిబిల్ రేట్ ఇచ్చినట్టే ఇక్కడ గవర్నమెంట్లు కూడా సిబిల్ రేట్ ఇస్తారు. అక్కడ వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు ఇదంటే వాళ్ళు ఆడ బోర్డు మీద పెట్టేస్తారు డిస్ప్లే చేసి ఇలా రేటింగ్. అందు గురించి ఏంటంటే వాళ్ళు మీటింగ్ పోలేదు, పోతే కూడా అవమానం అవుతుందని పోలేదు. అట్లా ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం మీటింగ్కి వెళ్ళాము. ఇప్పుడు అప్గ్రేడింగ్ మీటింగ్కి వెళ్తామంటే అదేదో ఇదని కాదు. మామూలుగా ఏంటంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏమి నడుస్తుంది, ఇప్పుడు ఏమైందంటే సింక్ అయిపోయినా లేకపోతే అవుట్డేటెడ్ అయిపోయిన వాళ్ళని తెస్తే మనకి ఉద్యోగాలు రాకపోగా సిక్ యూనిట్లుగా మిగిలిపోతాయి. అందు గురించి లేటెస్ట్ టెక్నాలజీ ఏమి నడుస్తుంది, ప్రపంచం ఎటుపోతుంది, ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఐటీ కంపెనీలు పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. వాళ్ళు మన దగ్గరకు వస్తే ఎంత మందికి జాబ్ ఇవ్వగలుగుతారు, మనం వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని మరి ఉద్యోగాలు యువతకు ఇస్తారనే దాని మీద బేస్ చేసుకొని మనం తీసుకుంటాం అన్నమాట. అట్లా మ్యూచువల్గా అవినీతి లేకుండా ఇప్పుడు యువతకి ఉద్యోగాలే ధ్యేయంగా ప్లేస్మెంట్స్ ఎన్ని బాగున్నాయి, కానీ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం రావట్లేదు మీ దగ్గర. చెప్తున్నాను అదే దానికే వస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ అతను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు,
వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు కాబట్టి ఆ నామ్స్ అన్ని తెలుసు కాబట్టి ఆయన పని చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రజల్లో తిరుగుతూ మరి ఏదైతే ఫ్యాన్స్ మధ్య తరగతి కుల ప్రాతిపదిక మీద అన్ని రకాలుగా వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్యలోకి దూసుకెళ్తున్నాడు. ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇదా లేకపోతే ఇంకోటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మా కూటమి ఫస్ట్ మీటింగు నోవాటెల్ హోటల్ లో జరిగినప్పుడు మా వాళ్ళందరూ ఈ ప్రస్తావనలు అన్ని వచ్చినాయి. ముఖ్యమంత్రి కావాలంటున్నారు, అడగమంటున్నారు అది అని. ఇప్పుడు ఆయన అఫిడవిట్ లో ఎడ్యుకేషన్ ఏమని ఉంది? ఇప్పుడు ఎంత క్రైసిస్ ఉంది? ఈ క్రైసిస్ లో చంద్రబాబు నాయుడే మరి అతలాకుతలం అయిపోతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ చదువుకోలేదని అంటున్నారా మీరు టీడీపీ వాళ్ళు? ఏమండి ఒక నిమిషం మాట చెప్తున్నాయండి. ఎందుకు అంటే మనము వాళ్ళు పైకి చూపించిన దొంగ అప్పులు దొంగ లెక్కలు, లోతుకెళ్లే కంది అప్పులు, ఉద్యోగస్తులు ప్రావిడెంట్ ఫండ్, జనాల యొక్క ఇది, వాళ్ళు బకాయిలు పెట్టినవి ఇవన్నీ చూస్తే కడుపు చెరువైపోయింది. అట్లానే మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఈ వరదల కారణాలు తీసినా అవన్నీ తేటతెల్లం అవుతున్నాయి. ఎందుకు? ఏదైతే ఈ ఫేజు నెక్స్ట్ ఫేజు వాళ్ళు ఆ గుడ్లవల్లేరు దాకా పోయే నీళ్లు కొల్లేరులో కలిసే దగ్గర అయిపోయిందని చెప్పనండి ఒక్క నిమిషం. అయితే ఇవన్నీ గత ప్రభుత్వంలో చేసిన తప్పుదాన్ని సరి చేయటానికి లోతు ఎంతో తెలుసుకునే లోతు దిగే కంది ఇంకా లోతు ముక్కు దాకా మునిగిపోయే పరిస్థితి ఉంది. అయినా ఉద్యోగస్తులకు జీతాలు, పాత బకాయిలు ప్లస్ రోడ్లు అసలు చండాలం అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఊళ్ళకు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండే రోడ్లన్నిటినీ బాగు చేయటం, అట్లానే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం, అట్లానే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు, అమరావతిని. కేపీ గారు నేను అడిగిన ప్రశ్నకి తప్ప మిగిలిన అన్నిటికీ మీరు సమాధానం ముందు నేను ఎప్పుడే ఒక్క నిమిషం అయిపోయింది. నాకు హిస్టరీలతో పని లేదు సార్, నాకు హిస్టరీలతో పని లేదు. ఏపీ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది అందరికీ తెలుసు, అది సెకండరీ. ఇవన్నీ మాట్లాడకూడదబ్బా, నువ్వు మొత్తం నేను బరాబర్ చెప్తున్నా. నేను మొత్తం వినడానికి ఇదేం టీడీపీ సభ కాదు సార్, లేదంటే అసెంబ్లీ కాదు. మీ అందరికి గంటలు టైం ఇవ్వడానికి ఉండేది గంటలో ప్యానలిస్టులు అందరికీ టైం ఇవ్వాలి. మీరు హిస్టరీ అంతా చెప్తా ఉన్నారు. అడ్డం పడితే నేను చెప్పనండి, నా పాయింట్ చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. అన్ని దాని చుట్టూరుతో అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు కేపీ గారు అబ్సల్యూట్లీ రాంగ్. యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు యువర్ ఓన్ పార్టీ ఆల్సో. సార్ ఒక్క మాట నేను చెప్తా, మీరు ఆగండి. మీరు దబాయిస్తారేంటి? మీరు కరెక్ట్ గా పాయింట్ మాట్లాడుకుంటా పాయింట్ అడుగుతా ఉంటే దబాయిస్తారేంటి? నాకు అర్థం కాదు. చెప్పనే అన్నా కదా, ఏం చెప్పనిచ్చేది? ఏం చెప్ప మాట్లాడతారు? నాకు అర్థం కాదు. అడిగిన పాయింట్ చాలా క్లియర్. మేము ఏం అడిగాము? లోకేష్ డిప్యూటీ సీఎం ని చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా సొల్లంతా చెప్తారు మీరు. బాధ్యతలన్నీ ఉన్నాయి. ముందు బాధ్యతలు ముఖ్యం, ప్రజలకు సౌకర్యాలు ముఖ్యం, పౌరులకు ఇచ్చిన వాగ్దానాలు ముఖ్యం. తప్పు మాట్లాడుతా ఉన్నారు. అడిగిన పాయింట్ తప్ప మిగిలిన మాట్లాడుతా ఉన్నారు. రైట్. చందు గారు జనసేన నేత, నిన్న కూడా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు మీరు. చందు గారు న్యాయం చేసుకుని. చందు గారు మీరేంటి క్లియరా? ఐ మీన్ జనసేన పార్టీ క్లియర్ గా ఇప్పుడు లోకేష్ ని కనుక డిప్యూటీ సీఎం ని చేస్తే పవన్ కళ్యాణ్ కి సీఎం చేయాలనేటువంటి మాట జనసేన చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. దీని వెనకాల కారణం ఏంటి? అసలు ఎందుకు అంత స్ట్రాంగ్ గా అడుగుతా ఉన్నారు మీరు? ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎవరైతే రాష్ట్ర ప్యానల్లో ఉన్నటువంటి నాయకులు, అంటే ఒక కార్యకర్త చెప్పడం కాదండి ఈ విషయాన్ని, దాంట్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి మహాసేన రాజేష్ గారు మరి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అవ్వమని కోరుకున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా పాదయాత్ర చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కూటమి ప్రభుత్వం గెలవడానికి ఆయన కూడా కష్టపడ్డారు. అలాగే సేమ్ టైం మరి అంతకన్నా ఎక్కువ పార్టీ కోసం పనిచేసి అధికారంలో లేనప్పుడు కూడా, ఇప్పుడంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా సొంత డబ్బు ఇచ్చి కౌలు రైతులను ఆదుకున్నప్పుడు కానీ, అలాగే ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఒక్క క్షణం కూడా గ్యాప్ తీసుకోకుండా ప్రతిరోజు సమస్యల మీద పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయమంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ టీడీపీ నాయకులు చాలా మంది అంటున్నారు, ఆయన ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు, చాలా మాకు బాధగా ఉంటుంది ఆయన చేస్తుంటే ఇది అంటున్నారు. అందుకనే ఆయన్ని రాష్ట్ర ఏదైతే ఈ యొక్క ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఒక పెద్ద ఆయన కింద పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేసి డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ గారు కూడా చేయండి. ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఎంత అర్హత ఉందో ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అర్హత ఉంది. రామారావు గారు ఒక్క నిమిషం
ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. నేను ఆ పాయింట్ దగ్గరకు చెప్పుకుంటారు. డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరు ఇవాళ. అడ్డం పడతాం ఎందుకు? అడ్డం కాదు, ఎంతసేపు సొల్లేస్తారు నాకు అర్థం కాదు. అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పకుండా సొల్లేసుకుంటా మళ్ళీ మీరు. అడ్డం పడతాను నాకు అడ్డం కాదు, 10 నిమిషాలు టైం ఇచ్చాను నేను అప్పటికే మీకు. ఎక్కడ ఇచ్చావు? Absolutely wrong అండి. కేపీ గారు I'll give you time again. I'll come back to you. Wait and mute. PCR తీసేయండి ఆయన్ని. టీడీపీ పార్టీ నుంచి కనీసం రెస్పెక్ట్ లేకుండా వచ్చి మాట్లాడుతా ఉన్నారు. రెస్పెక్ట్ మీకు లేదు. రెస్పెక్ట్ ఇస్తాం, మీరు తెలుసుకోండి. అవినాష్ జనగామ ఏ డిబేట్ లో ఎవరికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసుకోండి. ఫస్ట్ డిబేట్ ఎవరితో చేస్తున్నారో తెలుసుకోండి. అవినాష్ జనగామ గురించి తెలుసుకొని వచ్చి మాట్లాడండి మీరు. నీ గురించి మాట్లాడాలా? కేపీ గారు ఆపండి, మీరు చాలా ఎక్కువ టైం ఇచ్చాను నేను. రైట్ రామ్మోహన్ గారు. రామారావు గారు రామ్మోహన్ గారు నేను మళ్ళీ వస్తాను దగ్గరికి. రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుంటది అనుకున్నాను, కానీ మీరు అడిగారు కనుక చెప్తాను. ఎందుకంటే ఇష్యూ నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్ కనుక నేను మాట మాట్లాడతాను. ఇష్యూ మీదే పోదాం. చెప్తాను. చౌదరి గారి పాయింట్ కూడా నేను పట్టుకున్నాను, అది కూడా చెప్తాను. నేనేమంటున్నానంటే డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధంగా ఎక్కడ లేదు. నెంబర్ 1 లేని దానికోసం కొట్లాడుతున్నాం. నెంబర్ 1 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి రాజ్యాంగబద్ధంగా ఎక్కడా లేదు. కేవలం మనం పేరు కోసం పెట్టుకుంటున్నాం. ఒక దేశం చూడండి, మీరు మంత్రి గారి సమావేశం చూడండి అవినాష్ గారు. ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఒకటే కూర్చుంటారు, ఇటు పక్కన మన చీఫ్ సెక్రటరీ తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు. మీటింగ్ గమనించండి. అంటే ఏమన్నట్టు అది కేవలం అలంకారమైన పదవి, అలంకార పాత్రమైన పదవి మాత్రమే. కాకపోతే బాధ్యతలు ఉంటాయి, అది గమనించాలి. అదే నేను చెప్తాను కరెక్ట్. ఒకటి ఏంటంటే నేను యాజ్ అడ్వకేట్ కూడా చెప్తున్నాను ఏంటంటే 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 పవర్ సెంటర్లు ఉన్నాయనుకుంటే కాదు, కానీ గతంలో ఈ పొత్తు కుదరడానికి కూడా రకరకాల ప్రయత్నాలు. రామారావు గారు క్షమించారు, నేను రాజకీయం కూడా మాట్లాడతాను కనుక ఆనాడు ఏదైతే వైసీపీ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్యన విభేదం వస్తే బాగుంటుండే, కలవకపోతే బాగుంటుంది అని ఆలోచన చేశారు. నిజంగా చెప్పాలంటే ఒక ఫెవికాల్ లాగా ఒక ఇద్దరి మధ్యన అంటే టీడీపీ బీజేపీ మధ్యన అచ్చు చేశారు. ఒక రకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఎవరంటే ఆయనే. కానీ మొదట్లోనే అవినాష్ గారు మొదట్లో మంగళగిరిలో ఎంత బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటే, ఇది మనకు ముళ్ళ కిరీటం, ఇప్పటిదాకా ఈ పొత్తు చెడగొట్టాలని చాలా మంది చూసినారు, ఇప్పుడు మన మీద బాధ్యత ఉంది, మనకు బాధ్యత కలిగి మాట్లాడాలి. కానీ మధ్యాహ్నం 2-3 అపశృతులు దొరికినాయి. మొట్టమొదటి అపశృతి ఏంటంటే మన అనిత గారు హోమ్ మినిస్టర్ వారిని అవమానించాడు. పరంగా చెప్పాలంటే అది కొంచెం దురదృష్టకరమే. ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్ అయితే నేనే తీసుకుంటా అని మాట్లాడడం కొంచెం అధికార కేంద్రాలు 2 అవుతున్నాయి అనే అనుమానం మాలాంటి వాళ్ళకి వచ్చింది. అదొకటి అపశృతి. రెండోది తిరుపతి లడ్డు విషయంలో కూడా సనాతన ధర్మం అని రకరకాలుగా అది బీజేపీ వైపుతున్నాడు, ఇటు పోతున్నాడు, ఈ 2 తప్పటి అడుగులు వేశాడు. కానీ ఇప్పుడు గత 3-4 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, చాలా హుందాతనంతో ప్రవర్తిస్తున్నారు. దాన్ని అభినందించాలి. ఇప్పుడు కూడా 10 ఏళ్ల పార్టీ అభిమానం రకరకాలుగా పోటీ చేయక 5 ఏళ్ళు ఉన్నాడు, పొత్తులో ఉండి కూడా పోటీ చేయకుండా 5 ఏళ్ళు ఉన్నారు. పోటీ చేసే క్రమంలో రెండోసారికి మళ్ళీ విడిపోతే చెడిపోతాం సినిమా చూసినాం, మొదటి టైం కలిసి ఉంటే కలసుగా సినిమా చూసినాం, మూడో దానికి వచ్చేసరికి మళ్ళీ కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ఓడించము అనే ఒక సూత్రం మీద పొత్తు కలుపుకున్నారు. ఎన్డీఏ కూటమి చేయడానికి గెలిచారు. నేను చెప్పిన ఆ 2 అపశృతులు మినహాయిస్తే ఇటీవల బాగా ఉంటున్నారు. ఇదేంటంటే దయ్యం వచ్చి కయ్యం పెట్టిందని సామెత మన అవినాష్ గారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అడిగితే మళ్ళీ చీఫ్ మినిస్టర్ అడుగుతున్నారు కదా, నువ్వు ఒకటంటే నేను 2 అంటున్నారు. చౌదరి గారు ఇద్దరు గురించి బాగా చెప్పారు. ఒక మాట నాకు బాగా నచ్చింది. మొత్తం ఎంతసేపు చెప్పినా కూడా అందులో 2 నిమిషాలు నచ్చినాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గొప్పతనం పవన్ కళ్యాణ్దే, లోకేష్ గొప్పతనం లోకేష్దే. ఒక మాస్ లీడర్, ఒకరేమో క్లాస్ లీడర్ అని చెప్పేశారు. నేను చెప్తున్నాను దాని అర్థం. అంటే మాస్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్ కు కులబలం ఉన్నది, ఎక్కడికి పోయినా చరిస్మా ఉంది, చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ప్రజాకర్షణ శక్తి ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి అయినా కాకపోయినా తక్కువ సీట్లున్నా ఇవాళ మోడీ తన ఏం చెప్తా చేస్తాడు. ఇది కూడా ఉంది. ఏమంటున్నానంటే బీజేపీ దగ్గర ఎవరికి పలుపడే ఉందంటే చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు అనుభవాన్ని 45 ఏళ్ళ ఇండస్ట్రీని గుర్తిస్తారు మోడీ గారు. కానీ బోలాగా ఉండే పవన్ కళ్యాణ్ చెప్తే వినాలనే ఒక మాట మన విశాఖపట్నం సభలో తెలిసింది కదా మనకైతే. విశాఖపట్నం సభలో ఇద్దరికి విలువ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఫస్ట్ తిరుపతి సభలో మన ఏదైతే విభజన తర్వాత మొట్టమొదటి ఎన్నికల సభలో మాట్లాడుతూ 3 నిలబెట్టారు త్రిమూర్తులు. మోడీ ఇటు పక్కన చంద్రబాబు నాయుడు, అటు పక్క జనసేన, పవన్ కళ్యాణ్ గారు.
ఆ రెండోసారి మళ్ళీ విడిపోతే ఏమైనా చూసింది కనుక మూడోసారి మొన్నటి 2024 ఎన్నికల్లో మళ్ళీ ముగ్గురు కలిసి మొన్నటి ఆ త్రిమూర్తులు మళ్ళీ మన విశాఖపట్నం సభలో కలిశాం. వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నా ఏమైనా మనకి ఉక్కు కర్మాగారానికి రాయితీ వచ్చినా ఇది ఇద్దరి గొప్పతనం అంటున్నా. చంద్రబాబు నాయుడు గారి చాణక్యము, అట్లాగే సూటిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ మనస్తత్వం. ఇప్పుడు ఏమైతుందంటే ఇందులో కయ్యం వస్తే జనసేన వాళ్ళు కూడా తొందరపడద్దు అంటున్నాడు. ఆయన డిప్యూటీ సీఎం అనగానే మేము సీఎం అడుగుతాం అంటే 21 సీట్లకు సీఎం ఎట్లా వస్తుంది చెప్పండి. నేనేమంటున్నా 164లో 21 అది 145 మీరు ఎవరు లేకపోయినా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎంత మహా అయితే 98 సీట్లకు సరిపోతుంది. 175 కదా ఉన్నాయితే కదా మనకు 75 సీట్లకు సరిపోతుంది. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక మాట, వీళ్ళు తొందరపడద్దు. ఇప్పటికే చాలా శక్తులు ఎదురు చూస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి 7 నెలలు అయింది. 7 నెలల లోపటి ఇన్ని చేసుకుంటూ పోతే ఏమైంది అంటే పలసన అవుతారు, ప్రజల్లో పలసన అవుతారు. చేయాల్సిన పని చాలా ఉన్నాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొన్నిసార్లు ఆయన అతిక్రమించి ప్రవర్తించారు. సిప్ అనొచ్చు, రకరకాల అన్నారు. నేను కాదంటే ఆవేశంతో. కానీ గత 2-3 నెలలుగా చాలా సమయంలో పాటిస్తున్నారు. దాన్ని కార్యకర్తలు చెడగొట్టద్దు అంటున్నారు. రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపెడితే ఎన్డీఏ కూటమికి అనవసరంగా నష్టం అవుతుందని నేను ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ముందు ఇది కొంచెం బేస్ తీసుకుందాం అంటారు. 2 నిమిషాలు టైం ఇవ్వండి అవినాష్ గారు. ఎందుకంటే బేస్ లైన్ చెడిపోకుండా ఉండాలి. వెనకటి అందరికి తెలిసిన కథనే 1 నిమిషంలో చెప్పేస్తాను. గాడిద తండ్రి కొడుకుల ఒక కథ ఉన్నది. గాడిద మీద 2 తండ్రి కొడుకులు ఎక్కిపోతున్నారట. పోతుంటే అందరు చూసిన వాళ్ళు ఏమన్నారంటే బుద్ధి లేదు వీళ్ళకు, గాడిద మీద అంత బరువేస్తారా అన్నారట. అప్పుడు పాపం తండ్రి ఏం చేసిండు, కూర్చొని కొడుకుని దించిండు, కొడుకు నడిపిస్తున్నాడు. అప్పుడు కొడుకుని ఏమన్నారంటే చూసినా పసిపిల్లవాడిని నడిపిస్తుండ్రు, తండ్రి ఏమో ముద్దులాగా కూర్చున్నాడు అన్నాడు. ఇది అంత కాదని ఏం చేసిండంటే తండ్రి దిగి కొడుకుని ఎక్కించాడు. చూసిన ఆయన ముసలాన్ని నడిపిస్తున్నాడు, ఎట్లా నడిపిస్తున్నాడు చూసినరా, తండ్రి ఏమో కొడుకుని కూర్చొని పెడతారా, కొడుకుని తింటాడు. ఈ 3 కాదని 2 తండ్రి కొడుకులు దిగి నడుస్తున్నారట గాడిదని పక్కనే పెట్టుకోండి. అప్పుడు ఏమో బుద్ధి లేదు వీళ్ళకు, గాడిద బరువు మోయడానికే గాడిద ఉంది, 2 దిగుతారా బుద్ధి లేదని. నరము లేని నాలుక అంటాం. ఇప్పుడు 2 కనుక ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం గా గాడిద మీద కూర్చుంటే, గాడిద అంటే పదవి గాడిద అంటే గాడిదని అవమానించకండి. గాడిద కూడా ఆత్మగౌరవం ఉంటుంది. గాడిదాన్ని మనం తిట్టుగా వాడుకుంటాం. గుర్రం గాడిద ఒకటే, పశువులే 2 కనుక ఏదైనా ఒక బరువు మోయాల్సిన బాధ్యతను ఒక్కరు మోస్తే వేరుగా ఉంటుంది. 2 అయితే నేను చెప్పిన విమర్శలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా దిగే నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అధికారం అనే పీఠ మీద కూర్చోవాలి. సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, పవన్ కళ్యాణ్ అనడం. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే రకరకాల మాటలు వస్తుంటాయి. మరి డిప్యూటీ సీఎం అని అనడమే తప్పు అయితే సీఎం ఏమైతామని ఇంతకన్నా తప్పు అవుతుందని నేను అంటాను. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎంతమంది ఉన్నా గతంలో చూసాం కదా సార్, 5 డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు చూసామా, మనం గత ప్రభుత్వంలో చూసినాం కదా. ఏం విలువ చెప్పండి, వాళ్ళు కనీసం గుర్తుపడతామా, మాట కూడా కదా. అందుకని నేను ఒక ఆఖరి మాట చెప్తాను, ఇది అనవసరంగా పెంచుకోకండి. ఎన్డీఏ కూటమిలో పీటలు వాడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిపక్షానికి ఎప్పుడు అవకాశం, ఇప్పుడు రాజకీయ పార్టీ సన్యాసులు ఇప్పుడు ప్రతిపక్షాల మాట కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే రామారావు గారు, మీ కామెంట్స్. ఈ ప్రక్రియ అంతా కూడా చూస్తా ఉంటే మనము ఈ ప్రభుత్వాల ఏర్పాటు విధానం చూసామండి. ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రాకూడదు అనే ఫార్ములా కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బీజేపీని కూడా కలుపుకొని వీళ్ళంతా ఎన్డీఏ కూటమి లాగా ఒక ఫార్మేషన్ అయిన మాట. అంటే రామారావు గారు, సబ్జెక్ట్ టు వన్ కరెక్షన్ ఇక్కడ. సారీ మిమ్మల్ని స్టార్టింగ్ లోనే ఇంటరప్ట్ చేశాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అధికారం దించేయడం ఒకటే కాదు, ఏపీని డెవలప్ చేసుకోవాలనేటువంటి పాయింట్ ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వాట్ ద పాయింట్ విచ్ ఎన్డీఏ హ్యాస్ పుట్ ఇట్ బిఫోర్ ద పబ్లిక్. అంటే ఒకటండి, ఏపీలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఎన్డీఏ కూటమిని ఏమన్నా కాదన్నారా? మంచి అంశాలన్నింటిలో కూడా ఖచ్చితంగా ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేసినాడు, కేంద్ర ప్రభుత్వానికి. అట్లాగే కొన్ని అంశాలు విభేదించారు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ. అట్లాగే బ్రాడ్ మైండెడ్గా ఏదైతే కొన్ని బిల్లులు ఉన్నవి వాటన్నిటిని కూడా, కొన్నిటిని బీజేపీ కూడా వ్యతిరేకించినటువంటి బిల్లులను కూడా వైసీపీ ప్రవేశపెట్టింది. ఉదాహరణకు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం కానీ, అట్లాగే ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను ఏదైతే ఆ యొక్క సంస్థను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి అంశంలో కానీ చాలా విభేదించింది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ కోసమే కదా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఎక్కడండి నేరుగా నిర్మలా సీతారామన్ గారే విశాఖ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన చేశారు కదా. ఈ విషయాలన్నింటినీ అడ్డుకుంది కదా వైసీపీ. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు కట్టుబడి ఉన్నారు? ఏదైతే డీబీటీ పద్ధతి ద్వారా ట్రాన్స్పరెంట్ మెథడ్లో డిప్లొమాటిక్ గా స్కీమ్స్ ని అరేంజ్ చేసి అమలు చేసినటువంటి ఘనత
వైఎస్ఆర్సీపీకి భారతదేశంలో జరుగుతుంది. అట్లా కరోనా ఎదుర్కొనే సిస్టమ్ ను కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సిస్టమ్ నే నేషనల్ వైడ్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దాన్ని అభినందించి ఫాలో అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదర్శమైనటువంటి అంశాలు ఏం కావాలంటే ఇక్కడ కేవలం ఒక రకమైనటువంటి విధానంతో 2014లో కూడా కేవలం పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుతోటి ఆ రోజు కూడా బొటాబొట్టి సీట్లతోటి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ రోజు చూసాం. అదే పద్ధతిలో చూశారు వాళ్ళు ఒక ఫార్ములా. విడిపోయి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మనం కలవకపోతే అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ క్యాలిక్యులేషన్స్ లెక్కలు వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మధ్య చాలా సారూప్య విభేదాలు ఉన్నా కూడా ఏదైతే రంగ హత్య తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది దాని కాదని ఆ సామాజిక వర్గీయులను కలపాలని. అట్లాగే పవన్ కళ్యాణ్ అంశంలో మన ఇతను పరిటాల రవి అనంతపురంలో ఆయన పోతున్నారు భయ్ ఎక్కడ రామారావు గారు ఇందాక కేవీపీ గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడితేనే ఆయన నేను వద్దన్న స్ట్రైట్ పాయింట్ మీద మాట్లాడదామని కేవీపీ గారితోనే విభేదించాను క్లియర్ గా. ఆయన పాయింట్ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చెప్తేనే నేను వద్దను. నేను ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, టీడీపీ ఏమో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి అంటుంది, జనసేన ఏమో సీఎం గా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయండి. ఇది కదా నా పాయింట్ మేజర్ గా. నేను పాపం ఆయన డెవలప్మెంట్ మీద వాళ్ళిద్దరు అసలు లోకేష్ ఎందుకు ఎలిజిబుల్ అని చెప్తుంటేనే నేను ఆయన కాదని ఆయన వారించినోండి. మీరు డిబేట్ కంప్లీట్ డిబేట్ చేస్తా ఉంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తా సార్? ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? ఎందుకు మీరు ఇప్పుడు అలాంటి కేవీపీ గారు చెప్పిన దాంట్లో కూడా అబద్ధం లేదు కదా సార్. లోకేష్ గారు నిజంగానే చదువుకున్నారు కదా సార్. మరి అట్లా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ లోకేష్ గారు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే పవర్ సెంటర్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏముందండి, ఉప ముఖ్యమంత్రి పేరుకే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తపరిచాడు కదా. ఉప ముఖ్యమంత్రిగా హోం శాఖ అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని మాట్లాడాడు. అట్లాగే నిన్న టీటీడీ అంశంలో కూడా ఆ యొక్క చైర్మన్ ఖచ్చితంగా టీటీడీ సభ్యులు కానీ విఫలం ఉంది, వీళ్ళు క్షమాపణ చెప్పాలని పబ్లిక్ కోరాడండి. ఇంటర్నల్ గా ఆయనకు ప్రాధాన్యత లేదు ఆయన మాటకు. అందుకే బహిరంగ సభలో సమావేశాల్లో ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఇది మనకి ప్రాధాన్యత లేదని ఎలా అనుకుంటారు మీరు? ఏమండి ప్రాధాన్యత ఉంటే ఎక్కడంటే ఇంటర్నల్ గా చేసుకోవాలా? అది ప్రాధాన్యత కాదు కదా, ఇంటర్నల్ గా చేయడం కాదు కదా. పబ్లిక్ వచ్చి కూటమిలో ఉండి మేము కూడా భాగస్వామ్యం ఉంది. ఆ రోజు మాది కూడా బాధ్యత అని చెప్పి మాది కూడా బాధ్యత కాబట్టి అక్కడ టీటీడీ చైర్మన్ క్షమాపణ అడిగారు, ముందుగా క్షమాపణ కోరాడు. కేవీపీ గారు వస్తా ఒక రెండు నిమిషాలు మాట్లాడి కేవీపీ గారు చెప్పింది బాధ్యత ఉంది కాబట్టి, కూటమిలో భాగస్వామ్య బాధ్యత ఉంది కాబట్టి ఆయన క్షమాపణ కోరాడు. మీ తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పుకి మీ అక్కడ ఎవరైతే కారకులో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏ వేదిక మీద మాట్లాడాడు? పబ్లిక్ డయాస్ మీద పబ్లిక్ మీటింగ్ డబ్బులు ఇచ్చి తరలించిన మీటింగ్ పెట్టమంటారు. డబ్బులు ఇచ్చి జనాన్ని పోగు చేసి తరలించుకొని వేదిక పెట్టి దానికి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ము వృధా చేసి మీటింగ్ పెట్టి చెప్పమంటారా? అక్కడ వెళ్ళిన కార్యక్రమం ఏముంది, అక్కడ ఏం జరిగిన అంశం మీద అక్కడ మాట్లాడారు. ఎవరు నువ్వు వాస్తవం నేను చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పారు? బతుకే అబద్ధం బతుకు 5 సంవత్సరాలు. రామ్మోహన్ గారు కేవీపీ గారు కొంచెం రిలాక్స్. కేవీపీ గారు కొంచెం రిలాక్స్. ఒక్క నిమిషం ప్యానలిస్ట్ ఒక్క నిమిషం రిలాక్స్. రాంగ్ ఫెలో సార్ రామారావు గారు కేపీ గారు పర్సనల్ దూషణలకు వెళ్ళొద్దు. రామారావు గారు కేపీ గారు పర్సనల్ దూషణలకు వెళ్ళొద్దు దయచేసి. కేపీ గారు రిలాక్స్. కేవీపీ గారు రామారావు గారు రిలాక్స్. సైదా గారు సార్ కేవీపీ గారు ప్లీజ్ రిలాక్స్. రామారావు గారు కేవీపీ గారు కొంచెం రిలాక్స్ అవ్వాలి. రామారావు గారు కేపీ గారు ప్లీజ్. రామారావు గారు పర్సనల్ దూషణలకు వెళ్ళొద్దు. రామారావు గారు వైఎస్ఆర్సీపీ టీడీపీ నేతలు ఇద్దరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పర్సనల్ దూషణలకి దయచేసి వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. కేవీపీ గారు రామారావు గారు దయచేసి మీ భాషను కంట్రోల్లో పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను. చంద్రబాబు సార్ రామారావు గారు అలా మాట్లాడుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. కేవీపీ గారు అలా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ గురించి అందరికీ అన్ని విషయాలు తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుకు మాట్లాడరు?
బీసీలను అవమానపరిచే విధానం వీళ్ళకి మాట్లాడటం రాదు. వీళ్ళు బీసీల గురించి నువ్వు మాట్లాడొద్దు, మంచిదే. నువ్వు దళితులు బీసీల గురించి మాట్లాడలేవు. మీ పొట్టలు నిమ్మటానికి దేశాన్ని ఎన్ని లక్షల కోట్లున్నా మీ ఆశలకి అంతే లేదు. రైట్ రైట్ రెండు పార్టీ నేతల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం రిలాక్స్. కేవీపీ గారు కొంచెం రిలాక్స్ అవ్వాలి. కేవీపీ గారు రామారావు గారు రిలాక్స్ అవ్వని చెప్తా ఉన్నా నేను. సైదా గారు ఒక్క నిమిషం రామారావు గారు వెల్కమ్ బ్యాక్. రామారావు గారు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్యానల్. రామారావు గారు కేవీపీ గారు ఇద్దరు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్యానల్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. సైదా గారు సార్ మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. సైదా గారు, అవినాష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు ఏమండి ఇప్పుడు వినిపిస్తుంది. యా ప్లీజ్ గో హెడ్. వినిపిస్తుంది ప్లీజ్ గో హెడ్ సార్. ఓకే. అవినాష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న కేవీఆర్ చౌదరి గారు, జనసేన నాయకులు సోదరుడు చందు గారు, అలాగే మిత్రుడు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు, అలాగే ఫోర్ సైట్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి మన ప్యానల్ తరపున ఘనంగా నివాళులర్పిద్దాం. ఈ రోజు ముఖ్యంగా ఏదైతే మనం డిబేట్ చేస్తా ఉన్నామో, పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తారా, మరి చంద్రబాబు గారి పరిస్థితి ఏంది, ఈ కూటమిలో ఉన్నటువంటి లుకలుకలేంటి అనేది మనం చర్చించుకుంటా ఉన్నాం. అయితే గత కొంతకాలంగా మనం గమనించాలా, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఆదుకున్నటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇట్ ఈస్ క్లియర్. 53 రోజుల పాటు రాజమండ్రి సబ్ జైల్లో మరి చంద్రబాబు గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కకావికలం అయిపోయి దారి తెన్ను తెలియక ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకుడు రాజమండ్రి సబ్ జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శించి మేము మీకు అండగా ఉంటాం, అలాగే లోకేష్ ను కూడా హక్కును చేర్చుకొని లోకేష్ నా తమ్ముడు, నేను అండగా ఉంటా అని చెప్పి ఒక భరోసా కల్పించి మరి ఎన్డీ కూటమితో జతకట్టి ఆ రోజు పనిచేసినటువంటి విషయం మనం చూసాం. ఈ 3 పార్టీలు కూటమితోటి జగన్మోహన్ రెడ్డిని మరి తుక్కుగా ఓడించి 164 స్థానాలు సాధించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఆ రోజు సీఎంగా ఎవరు ఉండాలి, డిప్యూటీ సీఎంగా ఎవరు ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేసిన తర్వాత పెద్దన్నగా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి చూస్తాం. గత ప్రభుత్వంలో పంచపాండవులాగా మరి 5గురిని ఉప ముఖ్యమంత్రులు పెట్టినటువంటి గత చరిత్ర మనం చూసాం. ఎవడు ఉప ముఖ్యమంత్రో ఏ శాఖ ఎవడో కూడా తెలియనటువంటి పరిస్థితి మనకు తెలుసు, అనుభవం ఉంది. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఆయన పాత్ర ఆయన పోషిస్తూనే ఆయనకున్నటువంటి మంత్రి పదవులను దాటి ఇందాక రామ్మోహన్ గారు యాజ్ ఏ అడ్వకేట్ గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా ఒక మంచి మాట చెప్పారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనే దానికి రాజ్యాంగ పరంగా కానీ అధికార పరంగా కానీ ఎలాంటి ఇది లేదు, ప్రత్యేకమైనటువంటి హోదా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రోటోకాల్. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అనేది ఒక ప్రోటోకాల్ తప్ప, అంటే ఒక రకంగా చెప్పాలంటే 6వ ఏళ్ళు లాంటిది. 5 ఏళ్ళే పనిచేస్తాయి కానీ 6వ ఏళ్ళకి పనిచేయదు. 6వ ఏళ్ళు లాంటి పదవి తప్ప మరొకటి కాదు. ఇది వాస్తవం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కొంత తపనతోటి పనిచేయాలన్నటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ మరి అన్ని విషయాల్లో ఎంటర్ అవుతా ఉన్నాడు. ఎక్కడే ఇన్సిడెంట్ జరిగినా మనం చూసాం. కాకినాడ పోర్టు విషయం కానీ, మొన్న కడపలో ఒక ఎంపీపీ మీద ఎండిఓ మీద దాడి చేస్తే ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి ఆయన పరామర్శించి మరి కేసులు కట్టినటువంటి విషయం కూడా మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు మనం చూసినట్లయితే లోకేష్ బాబు విషయం కూడా, ఎందుకంటే లోకేష్ ని ఆ రోజు పప్పు అని చెప్పి తీవ్రంగా మరి విమర్శలు చేసినటువంటి అనేక పార్టీలు కానివ్వండి, ప్రధానంగా వైసీపీ ఆ రోజు మరి ఏ విధంగా యువకాలంలో అతని ఇబ్బందులు పెట్టిందో కూడా మనం చూసాం. అయితే లోకేష్ లో ఒక పరిణత చెందినటువంటి నాయకుడిగా ఈరోజు మరి కొంత ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక యువగలం ద్వారా ఆయన గత 2014-19లోనే మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి అనుభవం ఉంది ఎమ్మెల్సీ ద్వారా. అలాగే మొన్న మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచి
ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాడు. అలాగే ఈ రోజు కోటి సంతకాల సంబంధించి కూడా కోటి సభ్యత్వాలు కూడా ఈ రోజు మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణంలో కూడా ఈ రోజు ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి లోకేష్ లో ఒక పరిణతి చెందిన నాయకుడిగా ఆయన మాట తీరు కానివ్వండి, ఆయన పరిపాలన దక్షత కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానం కానివ్వండి, ప్రజా దర్బార్ ద్వారా ప్రజలను అతను కలుసుకున్నటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ రాజకీయంగా అతను కొంత షైన్ అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికైనా ఎవరికైనా సరే పుత్రోత్సవం ఉంటుంది. తన కొడుకుని మరి రాజకీయాల్లో ఉన్నత స్థితిలో తీసుకోవాలంటే ఒక ఆలోచన చంద్రబాబు గారికి కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గా మీకుంటది, నాకుంటది, కేవీఆర్కి ఉంటుంది, బొట్ల రామారావు, ఇది సహజం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరో మహాజన రాజేషో లేకపోతే తెలుగుదేశం క్యాడరో ఇంకొంతమందో ఆయన పవన్ కళ్యాణ్ ని మన లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు జనసేన వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మాట్లాడతారు. మరి ఆయన డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ని సీఎం చేయమనేటువంటి ఒక వాదన కూడా వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. ఎందుకు చందు కూడా క్లియర్ గా ఒక మాట చెప్పేశాడు. క్లియర్ అది ఎవరికైనా ఆలోచన ఉంటుంది. మరి కష్టకాలంలో ఆ రోజు తెలుగుదేశానికి ఒక అకాకికమైనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యం కల్పించాడు. ఒకనొక సందర్భం చూస్తుంటే లోకేష్ కూడా మరి హైదరాబాద్ లో ఉండకుండా ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారనేటువంటి పరిస్థితి, ఢిల్లీలో కూర్చున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమో స్వాతంత్ర సమరవేదుడు కాదు, ఆయనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. లేదా మన సోనియా గాంధీ లాగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి 2 సార్లు చేసే అవకాశం వచ్చినా ఆమె మరి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పచెప్పలా. ఆమె సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆమె వెళ్ళింది మనం చూసాం. ఎందుకంటే ఒకటి చివరిగా ముగిస్తున్నా, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలిసి లోకేష్ ని జాతీయ రాజకీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారనేటువంటి ఒక ఆలోచన మాత్రం జరుగుతూ ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అతను బాధ్యతలు తీసుకుంటా ఉన్నాడు. అయితే నాకు తెలిసిందంటే పవన్ కళ్యాణ్ ని బీజేపీ దువ్వుతుందనేది వాస్తవం. మోడీ బడే భాయ్ మాత్రం దువ్వుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో బీజేపీ పాగేయడానికి పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి నడపాలన్నటువంటి సనాతన ధర్మం ఎత్తుకుని ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన్ని ముందు పెట్టి ముందుకెళ్ళినటువంటి ఆలోచనతో మాత్రం బీజేపీ పన్నాగం చేస్తా ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్ళిద్దో ఏమో మనం ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతాను అవినాష్ గారు. రైట్ సైదా గారు, థ్యాంక్ యూ. నాకు తెలిసి టీడీపీ నాయకులు క్లియర్గా సింపుల్ ప్రాస్పెక్ట్లో పెట్టాల్సినటువంటి మాటలన్నీ సైదా గారు పెట్టేశారు. నాకు తెలిసి ఈ మాటలు కేవీఆర్ గారు మాట్లాడుంటే మేబీ ఆ స్టార్టింగ్లో అంత హీట్ ఉండేది కాదేమో. రైట్, హవెవర్ చందు గారు ఉన్నారు కదా మనతో పాటు, జనసేన నేత. చందు గారు, ఐ థింక్ నాకు తెలిసి మీరు సైదా గారు చెప్పిన మాటలు కానీ రామ్మోహన్ గారు కానీ హలో మళ్ళీ ఒక రౌండ్ మాకు తీసుకో వస్తా సార్, అక్కడ కూడా వస్తా సార్. కేవీఆర్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మధ్యలో కట్ చేస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుద్ది. మిమ్మల్ని కట్ చేయను, కేవీఆర్ గారు నేను వస్తా అక్కడికి. ఆయన చెప్పిన దాన్ని కూడా నేను చెప్పాలి కదా. చెప్తారు సార్, ఒకసారి జనసేన వాళ్ళు మాట్లాడిన తర్వాత టీడీపీ కదా కౌంటర్ ఇవ్వాలి. చెప్పని దలుచుకోలేదా? చెప్పనిస్తారా? నేను ఆయనకి మళ్ళీ ఇచ్చేటప్పుడు నేను ఆయన మాట్లాడిందా? సరే మీరు చెప్పండి, కానివ్వండి కేవీఆర్ గారు, కానివ్వండి మీరే కానివ్వండి, మీరు మాట్లాడండి. అదే మరి ఒక్క నిమిషం ఆగండి నన్ను. రైట్ కానివ్వండి. ఇప్పుడు మన సోదరుడు అన్నారు ఏనండి, ఇప్పుడు ఆయన ఎవరైతే రాజేష్ మాట్లాడాడో అది అథెంటిక్ కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడింది అథెంటిక్ కాదు, మేము మాట్లాడేది కూడా అథెంటిక్ కాదు. మన డిబేట్ అనేది ప్రజలలో ఉన్న వాయిస్ ని మనం వినిపిస్తాం. అయితే ఈయన జనసేన కుర్రాడు మాట్లాడితే చీఫ్ మినిస్టర్ నేను మాట్లాడినంత తప్పు పట్టాల్సిన పని లేదు. ఒక అభిమానిగా వాళ్ళ నాయకుడు చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, నేను ఇందాక నోవాటెల్టీ ఓటర్లు ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ డిస్కషన్ అయినప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ముఖ్యమంత్రి అంటున్నారు, అన్ని వచ్చినాయి. వస్తే అప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే కావాలి కదా. మరి ఎమ్మెల్యే గెలవలేదనే కదా వాళ్ళు నన్ను హేళన చేస్తుంది. వేరే లీడర్స్ కానీ వేరే యాక్టర్స్ కానీ ఇండిపెండెంట్ గా గెలిచారు. మరి ఏంది పరిస్థితి అని చెప్పి మాట్లాడే డిబేట్ లో వచ్చింది అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. చెప్తే ముందు ఎమ్మెల్యే కావాలా, నేను గెలవాలా, తర్వాత పార్టీ అధికారంలోకి రావాలా, నేను అధికారంలో బాగా పంచుకోవాలా, నాకు ఇది అన్నారు. అయితే ఫస్ట్ డిప్యూటీ సీఎంగా ఆయనకి హోమ్ మినిస్టరే తీసుకోమన్నాం. కాదు నేను కొంచెం ఆవేశపరుణ్ణి కాదు, నేను గ్రామాలని అభివృద్ధి కోసం పాటుపడతాను, నాకు ఈ శాఖ కావాలంటే అంతకుముందు లోకేష్ బాబు గారు చేసిన శాఖని ఆయనకిచ్చి ఈయనకి విద్యాశాఖను అప్పచెప్పారు.
ఇది జరిగింది. నేను ఇదే చెప్పదలుచుకున్నావు ఏంటంటే ఈ పాయింట్ అక్కడ మాట్లాడారు, ఈ డిబేట్ లో డిస్కషన్ లో బరాబర్ జరిగింది. నేను మాట్లాడుతుంటే ఎవరినో చూపిస్తారు ఏంది భయ్, మాట్లాడుతుంటే నేను చూపిస్తే నాది ఎట్లా వెళ్తుంది వాయిస్? లైవ్ లో మీరే కనిపిస్తా ఉన్నారు సార్, నాకు అర్థం కాదు. కాదన్నా, నా ఫేస్ వదిలిపెట్టి వేరే వాళ్ళని చూపిస్తే ఎట్లా వెళ్తుంది? ఆయన మంచినీళ్ళు తాగుతున్నాడు పాపం సార్. అదంతా మీకు జూమ్ లో కనిపిస్తా ఉంది, టీవీలో మాత్రం మీరే కనిపిస్తా ఉన్నారు. ఓకే ఓకే, ఇప్పుడు ఈ పాయింట్లన్నీ వచ్చినాయి అని చెప్పడానికే నేను అంతలా ఇది చేశాను, వేరే విధంగా అంటలే. అయితే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రోజు నేను ఒక గెలుపు ఒకసారి చూడాలా, గెలుపు రుచి చేయాలా, నన్ను బాగా ఇమ్యులేట్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆయన లిటరల్లీ కోరుకున్నాడు. అందు గురించే ఇప్పుడు 22 సీట్లు కూడా ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇచ్చాం, మన వాళ్ళని ఇచ్చేసి కూడా. అయితే వాళ్ళ దగ్గర మరి క్యాండిడేట్లు బరాబర్ ఉంటే మన దగ్గర గట్టి క్యాండిడేట్లు ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉంటే క్యాండిడేట్లు కూడా అప్పచెప్పి పోటీ చేయించాం. అందుకని ఇదంతా సర్దుబాటు వ్యవహారాల్లో ఉంటాయి, ఎవరు మంచి చెడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ని అనంగానే మేమేం బయటపడిపోలేదు, కార్యకర్తలు కానీ సమన్వయం పాటించాం. ఎందుకంటే కూటమన్న తర్వాత 4 వస్తాయి, కానీ దాన్ని సరి చేసుకొని సర్దుబాటు చేసుకొని ముందుకెళ్తాంలోనే ఉంటది. ఇది ఆయన అవమానించాలనేది కాదు, లేకపోతే వీళ్ళు ఇట్లా ఈ పార్టీ వాళ్ళు ఈ పెయిడ్ ఆర్టిస్టులతో ఇరిటేట్ చేయటం వలన ఆయన అట్లా స్పందించాల్సి వచ్చింది. కానీ ఆయనకి దళితుల మీదనో అనిత మీదనో హోమ్ మినిస్టర్ మీద గౌరవం లేక కాదు. ఫస్ట్ మనం హోమ్ మినిస్టర్ ఆయన్నే తీసుకోమని చెప్పారు, ఎందుకంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా. అయితే ఇంతకు ముందు నిమ్మకాయల చినరాజప్ప ఉన్నాడు కదా, మరి అలానే సేమ్ డిప్యూటీ సీఎం ఈయనకు వచ్చింది, మరి అదే తీసుకునేవాళ్ళు కాదు. నాకు గ్రామీణ దీన్ని అభివృద్ధి చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆ శాఖ కోరుకుంటానంటే అదే శాఖ అప్పచెప్పారు. అది జరిగింది, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. ఏదన్నా కావాలన్నా ఎవరైనా ప్రమోషన్ రావచ్చు, ఎవరైనా ఏ పదవైనా అలంకరించడానికి అర్హులేను. ఇప్పుడు వాళ్ళకి 25 సీట్లున్నా మా దగ్గర మిగతా సీట్లు మా దగ్గర ఉన్నాయి. అందు గురించి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనము అధికారులు ఉంటాం. కానీ అక్కడ జరిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిల్లలు కానీ వెనకమాల ఇప్పుడు రాజేష్ కానీ మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ ఏ అథెంటిక్ వ్యవహారం. ఆయనకి ఏదైనా పని ఉండో, ఆయనకేమైనా పదవి కావాలనుకోను, మరి ఆయన దృష్టిలో పడటానికి ఇట్లాంటివి మాట్లాడతారు. ఇప్పుడు ఆ అబ్బాయి ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు. రాధాకృష్ణ గారు మీరు ఆగనే, మీ సపోర్ట్ అవసరం లేదు. రామారావు గారు ఒక్క నిమిషం, నేను వస్తా మళ్ళీ మీ దగ్గర. రామారావు గారు మళ్ళీ మీ దగ్గర. కేవీఆర్ గారు నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. జనసేన కేవీఆర్ గారు అవినాష్ గారు, కేవీఆర్ గారు రైట్. చందు గారు జనసేన లీడర్ తో ఒకసారి మాట్లాడండి. ఛాన్స్ రాలే, మళ్ళీ మాట్లాడతానంటే చందు గారు ఇప్పుడు జనసేన చందు గారు మీరు మాట్లాడండి. చందు గారు యూ కంటిన్యూ ప్లీజ్. రామారావు గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రామారావు గారు మళ్ళీ మీ దగ్గర వస్తా. రామారావు గారు ఒక 2 నిమిషాలు. రామారావు గారు ప్లీజ్ రెస్పెక్ట్ ద టైం. రామారావు గారు రైట్. చందు గారు యా ప్లీజ్ కంటిన్యూ. బయటకు రావడానికి అందరూ ముఖం చూపించలేదా, మీరు వచ్చి మాట్లాడుతున్నారు. కేవీఆర్ గారు టైం డివేట్ అవుతుంది, టైం డిస్టర్బ్ అవుతుంది. కేవీఆర్ గారు వెల్కమ్ బ్యాక్ టు యూ. చందు గారు ప్లీజ్ కంటిన్యూ. చందు గారు మాట్లాడండి. ఇదే కదా మీరు. చందు గారు ప్లీజ్ కంటిన్యూ అండి. చందు గారు ఐఎమ్ లిస్నింగ్ టు యూ. ఇప్పుడు ఆయన అంటున్నారు కదండి, మేము బలమైన చోట ఇచ్చామని చెప్పని. కేవలం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే 6 సీట్లు తగ్గించుకున్నారు. ఎందుకంటే ఇచ్చిన సీట్లలో బీజేపీతో కూడా కూటమిగా వెళ్తే, కేంద్రంలో ఎన్డీఏని కూడా కలుపుకొని వెళ్తే కేంద్రంతో మనకు అనేక రకమైన నిధులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సీట్లు తగ్గించుకొని అది వాళ్ళకి ఇచ్చాం. అప్పటికే మాకు ఇచ్చిన సీట్లలో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కదని చెప్పి ఆ సీట్లో మన పవన్ కళ్యాణ్ గారు అడగల. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆయన తగ్గారు. సీట్లు కూడా ఇచ్చారు పెద్ద మనసుతోటి. మన డిప్యూటీ స్పీకర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కి అందరికి ఇచ్చాడు ఆయన. కాదండి, బుద్ధప్రసాద్ గారికి, ఇప్పుడు మీరు అన్నారు కదా కృష్ణారావు గారికి అందరికి ఇచ్చాడు. 2-3 ఆయన పెద్ద మనసుతోటి ఇచ్చాడు. మేము అదే చెప్తున్నాం. జనసేనలో ఇచ్చాడు అప్పటికప్పుడు. వినండి, మరి అది పెద్ద మనసు ఇచ్చారంటే అది రాష్ట్ర భవిష్యత్తు కోసమే, ఆయన స్వార్థానికి కాదు కదా. మరి ఈ రోజు మీరు అంటున్నారు అదే చెప్తున్నాం మేము కూడా, మనం ఏదో దృష్టిలో పడదామని చెప్పని. ఆయన పని చేసి ప్రజలకు సేవ చేసో లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పని చేసి దృష్టిలో పడితే పదవులు వస్తాయి. అంతేగాని ఇలాగా లేనిపోయిన పదవులు సృష్టించి ఆయనకి ఇది కావాలి, ఇంకెది కావాలంటే పదవులు రావు కదండి.
ఈ రోజు గతంలో అదేనయ్యా, నువ్వెందుకు కంగారు పడతావు? వాడు అడిగితే కదా నువ్వు ఆయన కంగారు పడతావు ఎందుకు? వాళ్ళు ఎవరైనా గొడవలు పెట్టాలనుకునే వాళ్ళే నువ్వు క్యాచ్ చేసినట్టు అవుతుంది. చెప్పలేదు కదా, ఇప్పుడు మీరు ఆ మాట మీద సీటు వదులుకున్నప్పుడు చెప్పలేదు కదా, నేను మావాడిని గౌరవం చేసిన మరి మీరేం చేశారు? అవన్నీ ఉంటాయి కాదు, 2 కాదు 4 ఉన్నా పోయినసారి 4 ఇచ్చారు. గౌరవం ఉంటూ జనసేన పార్టీ 21 సీట్లో ఎక్కడా కూడా ఒకటి కూడా గెలవనప్పుడు మీరు ఏమయ్యారండి? మీ పార్టీ ఏమైంది? అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? తీసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడవు, నువ్వు సీఎం అన్నావు, నీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పమంటారా? నువ్వు ఆయన కష్టపడ్డాడు, ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి. మాకు కష్టపడతాడు. రాజేష్ కేసులు వేసారు, కేసులు వేసింది మా పార్టీ వేసిందా? ఆయన కూడా కష్టపడ్డారండి. కాదంట్లా ఇప్పుడు సీట్ వదులుకున్నప్పుడు అది ఆయన తప్పింది కదా, మాది కాదు కదా. మా పార్టీ కోసం ప్రెస్ మీట్ పెట్టి 21 సీట్లో 1 సీట్ కూడా గెలవని చెప్పడం కాదు. ఈరోజు చాలా దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ తెచ్చిన పార్టీ మాది. 21 ఈ తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి కేసు ఒక మాట పీసీఆర్ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకసారి ప్యానల్ మొత్తాన్ని ఒకసారి మ్యూట్ చేసి నన్ను ఒకసారి లైవ్ వేస్తే నేను మాట చెప్తా ఉన్నా, ప్యానలిస్ట్ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా. ఒకవేళ కేసులు పెట్టించుకున్న రాజకీయ నాయకులందరూ మంచోళ్ళు, లేదంటే కేసులు పెట్టించుకున్నటువంటి నాయకులందరూ కష్టపడ్డ వాళ్ళు అయ్యి ఉంటే, లోకేష్ గారి మీద కేసులే కాబట్టి ఆయన కష్టపడ్డారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులకి ఆయన జైలు జీవితాన్ని అనుభవించినందుకు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఉండాలి, లేదా ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు, లేదా లాలూ ప్రసాద్ యాదవ్ నో లేదా మమతా బెనర్జీనో పీఎం ని చేయాలి భారతదేశానికి. దేశం కోసం పాటుపడే వస్తే కేసులు కాదు కదా. ఇప్పుడు చూడు లైఫ్ టైం పనిచేసిన వచ్చిన కేసులు కాదు కదండి. రైట్, ప్యానలిస్టులు కాదు కానీ రామ్మోహన్ రావు గారు నువ్వు బయట ఉంటే కదా. రామ్మోహన్ రావు గారు నాకు తెలిసి మీరు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వింటా ఉన్నాను. నాకైతే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ మై ప్యానల్ టుడే. రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ కంటిన్యూ. నేను వింటాను. చందు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. చందు గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. రామ్మోహన్ గారు, ప్లీజ్ కంటిన్యూ. చెప్తాను కొంచెం చదువు. నేనేమంటున్నానంటే కాగల కార్యం గద్దరులు తీసినప్పుడు రామారావు గారికి సైదా గారికి నాకు పని తప్పించారు, వాళ్ళే కొట్లాడుకుంటున్నాయి. అందుకని స్వామి కంటే స్వామి భక్తి ఉండదు. నేను చెప్తున్నాను సార్, మీరు అట్లా మాట్లాడుకుంటే మీకే నష్టం, ఎవరికి నష్టం కాదు. మంచి మేము చోద్యం చూస్తాం. ఎందుకంటే రామారావు గారికి ఆనందమే, నాకు ఆనందం లేకపోవచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంటది. సైదా గారు అయితే మనందరికంటే కూడా, సైదా గారు ఒక మాట చెప్పారు, 6,000 అనే మాట ఎవరన్నారు తెలుసా? ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు, అప్పుడు హైదరాబాద్ స్టేట్ కలిసి లింగ్విస్టిక్ స్టేట్ ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రి కావాలని పెద్ద మనుషుల ఒప్పందంలో పెడితే దీనం సంజీవరెడ్డి గారు ఏముందయా మన ఉప ముఖ్యమంత్రి 6,000 అన్నాడు. కరెక్ట్, అది సైదా గారు చెప్పింది. ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఇవాళ నిజంగానే పొద్దుంది పొలం ఉంది, ఇంకా 4 ఏళ్ల ప్రభుత్వం ఉన్నది. మీరు ఇట్లా కొట్లాడుకుంటే ఏమవుతుందంటే ప్రజల్లో పలసన కొట్లాడలేదు. మీరు బయట పెడితే వైసీపీ పెడతలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి కావాలనే తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్. ఉప ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి మేము కాదని వీళ్ళ నుంచి డిమాండ్. అవసరం లేదని చెప్పాను సార్, నేను ఖండించాను, నేను అవసరం లేదని చెప్పాను. అక్కడ ఏదో సభక్కడ మాట్లాడింది దాన్ని పట్టుకుని నేనే చెప్పాను అవసరం లేదు, ఉప ముఖ్యమంత్రి అయిన 2 మంత్రులే వాళ్ళ దాంట్లో బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పడానికి ట్రై చేస్తేనే దాన్ని ఆపాడు ఆయన. నేను సరి చేయడానికే ట్రై చేసిన, నేను రాజేష్ ఎంకరేజ్ చేయట్లా. ఒక మాట సార్, మీరు ఇద్దరు క్యారెక్టర్ మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఏదో స్వరాజ్యం కోసం మాట్లాడు కానీ పార్టీ డెసిషన్ కాదు, మేము పిలిచి ఆయన గౌరవ చేసామని కూడా చెబుతున్నాం. చౌదరి గారు అయిపోయింది కదా, నేనేమంటున్నానంటే చౌదరి గారు ఇద్దరు మాట్లాడుతున్నాను, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేనండి నేను చెప్తున్నాను కదా, మీరు చెప్పిన దానిలో పాయింట్ 10 నిమిషాలు మాట్లాడితే 2 మాటలు చెప్పిన. ఎవరి విలువ వారిదే. లోకేష్ గతంలో ఎమ్మెల్సీగా చేస్తే దొడ్డిదారిలో వచ్చింది అన్నారు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అసలు దారిలో వచ్చిండు, మంత్రి అయిండు. మంత్రులు అందరూ సమానమే. క్యాబినెట్ నిర్ణయం అంటే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా మంత్రివర్గంలో బాధ్యత చీఫ్ మినిస్టర్ అధికారులు ఉండవు, అందరు క్యాబినెట్ మీటింగ్ లో చేయాల్సిందే. అట్లాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అందట్లో సమానుల్లో ప్రథముడు. ఇక్కడ కూడా అంతే, అందరు మంత్రుల్లో సమానుల్లో ప్రథముడు ఎవరో ముఖ్యమంత్రి, అంతే తప్ప ఇంకోటి ఏముండదు. కనుక నేను 2 నిమిషాలు చెప్తాను. ఇప్పుడు మీరు ఇట్లా పోట్లాడుకుంటే ఒకరు అవునంటే కాకపోతే ఏమవుతుందంటే
రేపు ప్రజల్లో పలచడం 7 నెలలు కానీ ఆదిలోనే హంసపాత్ ఎందుకు. ఒక్కటి మాత్రం నిజమైందంటే పవన్ కళ్యాణ్ గారు తొందరపడ్డారు, మళ్ళీ కొంచెం దారికి వస్తున్నారు, కరెక్ట్ అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అని మాట్లాడితే ఏమవుతుంది, తొందర కూడా లేదు. మీ చిన్న చిన్న వస్తాయి దొర్లుతాయి, సరి చేసుకుంటాము, ముందుకెళ్తామని చెప్పాను నేను. ఒక మాట చెప్తున్నాను అండి. ఇప్పుడు లోకేష్ పని లోకేష్ చేస్తారు, మన పవన్ కళ్యాణ్ గారి పని పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. చేసుకొని ప్రభుత్వం బాగా నడపండి. ఇప్పుడే ఇప్పుడు ఈ ఛానల్ కూడా పొలాలు పెడతామే. దాన్ని మనకి 100% ఈ ఛానల్ కూడా పొల్ల పెడతానికే రెడీ అయ్యింది. నేను జనసేన చెప్తాను ఒక మాట. ఇప్పుడు ప్రశ్న తప్పైతే జవాబు కూడా తప్పు. ఆయన అంతా జైల్లో ఉంటానంటే పర్మనెంట్ గా ముఖ్యమంత్రి. మరి మీరు ఇందాక అదే అన్నారు, లోకేష్ కష్టాలు పడ్డాడు, పాదయాత్రలో ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన అయితే తప్పైంది అనేటువంటి మాట. చౌదరి గారు ఒక మాట, రామ్మోహన్ గారు తప్పైతే జవాబు తప్పు వస్తుంది. ఒక చౌదరి గారు ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఎవరికి వ్యక్తిగతంగా చేసుకోకండి. మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా ఎవరన్నా అడిగి ఒకటే సమాధానం, కొడుతున్నా మానేశారా రెండే చెప్పమంటే తప్పుడు సమాధానం వస్తుంది. నేనేమంటే దీన్ని మనం అనుభవించుకోవాలి. ఇప్పుడు లోకేష్ వీళ్ళు ఉప ముఖ్యమంత్రి అవునా కాదా, అయితే ఏంది కాకపోతే ఏంది, ఉన్నాయి ఇప్పుడైతే అధికార కేంద్రం ఒకటేనే, అధికార కేంద్రాలు 2 ఉన్నాయి, ఇప్పుడు 3వది అవుతుంది యువ నాయకుడు అంటారు. అందుకని నేను ఏమంటున్నానంటే అన్ని ప్రైవేట్ మన ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులండి. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరైతే లోకేష్ అని చెప్తారు, ఇంక ఎవ్వరు గారు మీ పార్టీలు ఎవ్వరు గారు, మీతో సహా ఎవరు గారు. అటువంటి అప్పుడు రేపు చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన బతుకున్నాకనే మాట మాట్లాడుతుంటే ఉప ముఖ్యమంత్రి అంటుంటే ఇట్లే మాట్లాడి కేసీఆర్ తెలంగాణలో ఏమైనా చూసింది కదా మీరు. కేసీఆర్ బతుకున్నాగానే కేసీఆర్ ముందట్టే రకరకాలుగా పిచ్చి మాట్లాడి కేటీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్కడున్నాడు. అందుకనే లోకేష్ ను తక్కువ చేయకండి అనవసరంగా. లోకేష్ ను మన సోదరుడు కూడా అదే చెప్పినా, ఆయన అభిమానంతో అన్నాడని ఆయన ఏమి విమర్శించాలా, ఆయన మీద ఫైట్ చేయలే. నేను చెప్తున్నాను ఉన్నాను, ప్రతి పేజీ నాకు తెలుసు. నేను చెప్తున్నాను సార్, మీరు ముగ్గురు పోటాడుకోకండి. సీనియర్ పార్టీ నాయకుడిగా సైదా గారు మీకు అందరూ చెప్తున్నాడు ఏమంటుండంటే, ఆయన మీకన్నా మించి మాట్లాడింది కదా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా లోకేష్ పెట్టి వాళ్ళేంది అని అట్లా మాట్లాడుకుందాం, ఎందుకు తొందరపడదాం. అందుకని ఒక మాట చెప్తున్నాను, లోకేష్ వారసుడు తెలుగుదేశం పార్టీకి. రామ్మోహన్ గారు నేను ఇంటరప్ట్ చేస్తా ఉన్నా, నేను ప్యానలిస్టులందరూ ఇంటరప్ట్ చేస్తా ఉన్నా. నేను ఇందాకనే చెప్పిన, నాకు తెలిసి సైదా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ వాళ్ళకి ఎంత క్లారిటీగా మాట్లాడాలో అంత క్లారిటీగా మాట్లాడారు సైదా గారు. నాకు తెలిసి సైదా గారి మాట టీడీపీ ఆయన మాట్లాడితే బాగుండేది అనేటువంటి మాట నేను అన్నాను. కూటమిని నిలబెడతానికి మేము ట్రై చేస్తాం. లేదు నేను ఒక మాట చెప్తా ఉన్నా, నేను మళ్ళీసారి ప్యానలిస్టులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇందాక సైదా గారు మాట్లాడిన తర్వాత చెప్పాను చాలా క్లియర్ గా. నాకు తెలిసి కేవీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు సైదా గారు మాట్లాడినటువంటి మాటలు కేవీఆర్ గారు నోటుంటూ వచ్చుంటే అసలు చాలా అథెంటిక్ గా చాలా బాగుండేవి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయ్యుండి కూడా ఆయన క్లియర్ గా టీడీపీ వాళ్ళ ప్రాస్పెక్టివ్ ని ఆయన చాలా క్లియర్ గా పెట్టారు. ఒక కాంగ్రెస్ నాయకులకు టీడీపీ వాళ్ళ ప్రాస్పెక్ట్ ముందు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. టు బి ఆనెస్ట్, యాజ్ అ లీడర్ స్టేట్ బాగుండాలనేటువంటి ఉద్దేశాన్ని చెప్పారు. రైట్, సైదా గారు ఫైనల్ కామెంట్స్ నేను మీ దగ్గర నుంచి తీసుకుంటా. నాకు తెలిసి ఐ మీన్ చాలా కాలంగా డిబేట్స్ నేను చేస్తా ఉన్నా. నాకు తెలిసి ఇక్కడ రామ్మోహన్ గారు, రామారావు గారు, నాకు తెలిసి సైదా గారు నా డిబేట్స్లో చాలా సందర్భాల్లో ఉన్నారు. ఇంకా చాలా మంది పెద్దలతో నేను డిబేట్స్ చేశా, కానీ ఐ హావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఫ్రమ్ ఎనీ పార్టీస్. సైదా గారు, ఫైనల్ కంక్లూజన్ వర్డ్స్ మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే మీరు ఏం చెప్తారు? అవినాష్ గారు, కేవీఆర్ చౌదరి గారు ఎప్పుడు కూడా ఇంత ఆవేశంగా కేవీపీ చౌదరి గారు పెద్ద మనిషిలాగా ఉండేవాడు, చాలా గంభీరంగా ఉండేవాడు డిబేట్స్ లో. మరి ఈ రోజే ఎందుకో మరి కొంత బరిష్ట అయ్యాడు. మూడ్ ఆఫ్ పాయింట్ క్లోజ్ చేయకుండా ఇది చేశారు. ఆగండి. ఎందుకంటే సరే ఇవన్నీ సాధ్యంగా జరుగుతా ఉంటే మనిషి చేసాం ఎక్కడోసారి వస్తా ఉంటాయి. సరే అవినాష్ గారు, ఒకటి ఎందుకంటే మనం ప్యానెల్లో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు పాటించాలా. ఎందుకంటే ఎవరి కోళ్ళు మనం దొరబడి మాట్లాడుతూ ఉంటే అది ప్యానెల్ సరిగా వెళ్ళదు. యాంకర్ కూడా ఆయన సమన్వయం చేయాలన్నా కానీ అందరికి ఇబ్బందే కాబట్టి మనందరం దీన్ని గమనించుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా. మీకు కానీ సోదరుడు రామారావు గారికి కానీ అట్నే చందు గారి గారిని కానీ మీ అందరికంటే కూడా చిన్నవాడినే, మీరు దయచేసి మీరు నన్ను ఆ విధంగా భావించొద్దు. అయితే ఇక్కడ రామ్మోహన్ గారు చెప్పిన విషయాలు కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, ఎవరైనా సరే ఉత్తరోక్షం ఇందాక ఒక మాట చెప్పారు, ఎవరికైనా తండ్రికి కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కేసీఆర్ కూడా అదే అలాంటి ఆలోచన ఉంది. ఇవన్నీ వినండి, ఇవన్నీ సాధారణం.
ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఎవరో మధ్యలో మాట్లాడుతుంటారు, పుకార్లు వస్తూ ఉంటాయి. చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఒకసారి బెడిసినా మళ్ళీ ఇద్దరు కరెక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వాస్తవాలు మాత్రం ఒకటి మాత్రం జరుగుతా ఉంది. అధికార యంత్రాంగం పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. ఇట్ ఈస్ క్లియర్. ఆ అసంతృప్తి మాత్రం ఆ పార్టీలో ఉంది. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రం మొత్తం వివిధ సమస్యల మీద పర్యటిస్తున్నా, మాట్లాడుతున్నా, ఆయన కూడా అధికారుల విషయంలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. లైవ్ లోనే ఆయన సభల్లోనే మాట్లాడాడు. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదు, స్పందించడం లేదన్నటువంటి అంశం కూడా ఉంది. ఇంటర్నల్ గా కూడా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ అధినేత కానివ్వండి, అధికారాలు ఏరే వాడికి అప్పచెప్పి సెకండ్ పవర్ సెంటర్ ని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు. అది ముఖ్యంగా చంద్రబాబు గారి దగ్గర పనిచేయదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇది ఎన్ని మనం గమనించుకోవాలి. ఎవరు వ్యూహాలు, ఎవరు ఎత్తులు రాజకీయంగా జరుగుతూ ఉంటాయి. అందుకనే మోడీ గారు కూడా ఆయన వ్యూహం, ఆయన ఎత్తులు వేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అధికారం తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి సనాతన ధర్మం పేరుతోటి ఆయన ముందు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి దక్షిణ భారతదేశంలో మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈయన ప్రచార క్యాంపెయిన్ కి ప్రధానంగా ఉపయోగించుకున్న పరిస్థితి 4-5 భాషల్లో మాట్లాడగలిగినటువంటి దిట్ట కాబట్టి, ఒక చరిష్మా ఉన్నటువంటి సినీ యాక్టర్ కాబట్టి అతను ఉపయోగించుకున్నటువంటి ఆలోచన కూడా జరుగుతూ ఉంది. అట్నే మొన్ననే చిరంజీవి గారిని కూడా సంక్రాంతి గారిని పిలిపించుకొని ఆయన చేత జ్యోతి ప్రజ్వలనం చేయించి ప్రధానంగా మరి ఆయన పక్కనే నిలబెట్టినటువంటి ఘటనలు చూసాం. సంథింగ్ ఈజ్ దేర్. ఈ రాష్ట్రంలో మాత్రం ఏంటంటే నిప్పు లేదే పొగరాదన్నట్టుగా ఏదో కొంత జరుగుతూ ఉంది. అయితే మరి ఇది టీ కప్పులో తుఫాన్ లాగా మరి సమస్య పోద్దా, లేకపోతే ఇది నిప్పు రాజేసి కుంపటి రాజేసుకొని నిప్పై మరి కాలిపోద్దా అనేది మనం గమనించాలా. సరే, ఏది ఏమైనా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఎక్కడ సమస్యలు రాకుండా ఈ 5 సంవత్సరాల పాటు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజలకు 6 హామీలు ఇచ్చిందో సూపర్ 6 దీన్ని అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలా. రాజధాని నిర్మాణం జరగాల, అలాగే పోలవరం ప్రాజెక్టులు పూర్తి కావాలా. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,400 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారో అది శాశ్వత పరిష్కారం కాదు. దానికి సెయిల్ లో కలపాలా. అట్లనే గనులు కేటాయించాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మీరు రైట్ టైం అయిపోయింది ఇవాళ డిబేట్ కాబట్టి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కేవీపీ చౌదరి గారు, అదే విధంగా చందు గారు, కొట్ల రామారావు గారు, రామోహన్ గారు, సైదా గారు. 1 అవర్ అండి, మీరే హాఫ్ అన్ అవర్ తినేశారు సార్. నేను మొదటి నుంచి మొత్తుకున్నది అదే. సార్ సింగిల్ లైన్ అయితే క్లోజ్ చేయండి, ఎక్కువసేపు అయితే టైం లేదు. ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా. చెప్పండి. ఇంతకు ముందు మన పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలోనే ఆయన ఆఫీసులోనే జగన్ వాళ్ళయే బిల్లులన్నీ పుందువెందులు అన్ని ఈయనకి నోటీసులో లేకుండా ఇచ్చేశారు. దాన్నే పట్టుకొని ఇచ్చేసాం. అట్లా కోవర్టు వ్యవహారాలు అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. వాళ్ళని ఎవరైతే బయటపడుతున్నాయో వాళ్ళని క్రబ్ చేస్తున్నాం. అంతేగాని ఆయనకు సహకరించడం, ఈయనకు సహకరించడం లేదు. అదే విధంగా కేవీపీ గారికి, చందు గారికి, రామారావు గారికి, రామోహన్ గారికి, సైదా గారికి అందరికీ ధన్యవాదాలు. పొలిటికల్ థాట్ లో ఇవాళ టైం తీసుకొని మాతో పాటు డిబేట్ లో పాల్గొన్నందుకు. ఒక మాట మాత్రం వాస్తవం ఇక్కడ. సరే, వర్డ్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేటువంటిది పక్కన పెడితే ఇంట్రెస్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నరేంద్ర మోదీ, ఈ ముగ్గురు కలిసి అయితే చాలా అగ్రెసివ్గా, చాలా స్ట్రాంగ్గానే వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ కిందిన ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటలే రప్చర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశం, ఇన్ఫ్యాక్ట్ టీటీడీలో మొన్న జరిగినటువంటి స్టాంపేడ్ అంశంలో కూడా చూసాం. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ టీటీడీ చైర్మనే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్లో మాట్లాడడం జరిగింది. సారీ చెప్తే ప్రాణాలన్నీ తిరిగి వచ్చేస్తాయి అనేటువంటిది. అంటే ఇక్కడ ఎవరి మధ్యలో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. పెద్ద నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళే, పెద్ద పొజిషన్లో కూర్చున్నటువంటి వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు కామన్ మ్యాన్ యాంగిల్లో ఆలోచిస్తున్నటువంటి 4 Sides టీవీ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం తప్పని మాత్రం భావించట్లేదు. ఛానల్స్, వివిధ ఛానల్స్ ఒక్కొక్కరికి కొమ్ము కాస్తున్నాయేమో, కానీ 4 Sides టీవీ, స్పెషల్గా అవినాష్ జనగామ ఏ ఒక్కరికి కొమ్ము కాయడు. ఇది వాస్తవం, తెలుసుకోవాలి. ఛానల్స్ మీద, తర్వాత మాలాంటి వాళ్ళ మీద అభాండాలు వేసే ముందు కొందరు తెలుసుకుంటే మంచిది. రైట్, ఇదే ఇక్కడ కంక్లూజన్ అయితే రాలేదు. కానీ ఒక్క మాట మాత్రం నేను చాలా స్ట్రైట్గా అడగదలుచుకున్నాను. నిజంగానే లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేస్తే పవన్ కళ్యాణ్ నేను సీఎం అవుతానంటే టీడీపీ ఒప్పుకుంటుందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ 4 Sides. నేను అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.